హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే 2025లో రాజు యువ క్యాష్ స్కీమ్ అని తెలంగాణ ప్రభుత్వం మనకు ఒకటి కొత్త నిరుద్యోగ యువతకు అనేది ఫ్రీగా మనకు 3 లక్షల రూపాయలకు లోన్ వరకు ఇవ్వటం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడే మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, 14వ తారీఖు అంటే ఏప్రిల్ 14వ తారీఖు వరకు అనేది ఇది డేట్ అనేది పెంచడం అనేది జరిగింది. దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం నేను ఇక్కడ చూపించాను. కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఏ విధంగా ఫిల్అప్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ నింపిన తర్వాత దీనికి ఏ డాక్యుమెంట్స్ అనేది జత చేసి మీరు ఎక్కడ ఇవ్వాలనేది కంప్లీట్గా నేను వీడియోలో చెప్తాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను డైరెక్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని కనబడుతుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేసుకుంటాను అనమాట. చూడండి, ఇక్కడ చూడండి మాకు అప్లికేషన్ ఫాస్ అనేది రావటం అనేది జరిగింది. అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇక్కడ రాజు యువ వికాస్ దరఖాస్తుదారుని ఫామ్ అనమాట. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ మీరు దీనికోసం ఫస్ట్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. మీరు ఎక్కడ వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి అంటే OBMMSలోకి వెళ్ళి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫామ్ అనేది కనబడుతుంది. ఇక్కడ మీరు ఫామ్ అనేది ఎంటర్ చేస్తుంది సబ్మిట్ చేయాలన్నమాట. అదేంటంటే ఫస్ట్ మీ యొక్క కార్పొరేషన్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే SC ST BC ఈ విధంగా కార్పొరేషన్లో ఉంటుంది కదా, మీరు ఏ దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ యొక్క కార్పొరేషన్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత మీ యొక్క డిస్టిక్, మున్సిపాలిటీ, విలేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ యొక్క కంప్లీట్ అడ్రస్ మీ యొక్క ఆధార్ కార్డు పైన ఏ విధంగా ఉంటుందో అదే అనేది ఇక్కడ అడ్రస్ అనేది ఇక్కడ మనం ఇచ్చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ 2 మొబైల్ నెంబర్స్ అనేది ఇక్కడ ఇచ్చేసుకోండి. తర్వాత దరఖాస్తుదారుని వివరాలు అనమాట. మీ ఎవరైతే ఈ దానికి రాజు యువ వికాస్ కోసం అప్లై చేసుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, అదేవిధంగా వారి యొక్క ఆధార్ కార్డులో ఉన్న పూర్తి అడ్రస్ అనేది మనకి ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత వాళ్ళు ఈ విధంగా భార్య లేదా తండ్రి పేరు అనమాట. మ్యారేజ్ అయితే లేడీస్ అప్లై చేస్తే భర్త పేరు, మ్యారేజ్ కాకపోతే తండ్రి గారి పేరు రాయాలన్నమాట. ఇక్కడ విధంగా స్త్రీ వాళ్ళ యొక్క జెండర్ అనేది మెన్షన్ చేయాలి, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఇది మాత్రం కంప్లీట్గా ఎంటర్ చేయాలన్నమాట. ఎందుకంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనకి లోన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. అదేవిధంగా రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఈ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ మీ సేవ దగ్గర ఉంటుంది కదండి, ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ 2024 ఇయర్స్ అనేది మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత సంవత్సరం ఇన్కంలో ఆదాయం ఉంటుంది, ఆదాయం అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీ ఏ క్యాస్టో దానికి సంబంధించిన మీ క్యాస్ట్, సబ్ క్యాస్ట్, మీ యొక్క ఆక్యుపేషన్ అనేది పూర్తిగా అనేది ఇక్కడ ఇచ్చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉంటే మీ యొక్క డిజేబిలిటీ సర్టిఫికేట్ నెంబర్, అదేవిధంగా స్కీమ్ పేరు అనేది ఇక్కడ రాజ్ చేయండి, రాజు వికాస్. అదేవిధంగా ఇక్కడ చూడండి ఏ సెక్టర్ కింద మీరు అప్లికేషన్ చేసుకుంటారు, అగ్రికల్చరా, ఇండస్ట్రీయా, అదర్స్ అని ఎంటర్ చేసుకోండి. అదేవిధంగా యూనిట్ ఫర్ కాస్ట్, దీనికి సంబంధించిన కాస్ట్ అనేది ఎంత అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి మీకు ఫైనాన్షియల్ టైప్ ఆఫ్ అసిస్టెంట్ అని కనబడుతుంది, ఆర్థిక సహాయ రకం. నాన్ లింకింగ్ బ్యాంకేజ్ అంటే దీనికి సంబంధించిన వీడియో తర్వాత చేస్తాను, దానికి సంబంధించి ఏముంటుంది. అదేవిధంగా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తక నంబర్ అనమాట. తర్వాత మీకు ఎన్ని ఎకరాల భూమి ఉందో ఆ ఎన్ని ఎకరాల భూమి, అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నీరలు డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. బ్యాంక్ యొక్క డీటెయిల్స్ మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన బ్యాంక్ యొక్క డీటెయిల్స్ ఇస్తే మీకు త్వరగా వచ్చే అమౌంట్ ఇస్తుంది అనమాట. బ్యాంకు నేమ్, బ్రాంచ్ పేరు, IFSC కోడ్, పాన్ నెంబర్ అనమాట. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇంకొక స్టేట్మెంట్ అనేది వాళ్ళు ఇవ్వటం అనేది జరిగింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే పైన పేర్కొనేదంతా నేను ఏ కార్పొరేషన్ నుండి ఇంతవరకు సబ్సిడీ అనేది పొందలేదు, ఒకవేళ సబ్సిడీ పొందినట్లయితే అదేవిధంగా దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏమైనా తప్పు ఉంటే నాది అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయొచ్చని మీరు యొక్క అగ్రికేషన్ అనేది ఇస్తున్నారు అనమాట. దానికి సంబంధించిన సిగ్నేచర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఏవి అనేది మీరు అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూడండి కంప్లీట్గా మీ యొక్క ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, రేషన్ కార్డు, అదేవిధంగా వికలాంగులైతే దానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అనమాట. ఇక్కడ చూడండి
ఇక్కడ ఫైనల్గా మనకు ఒక నోట్ అనేది ఇవ్వటం జరిగింది. అదేంటంటే అభ్యర్థులు పూరించిన దరఖాస్తు ఫామ్ అవసరమైన పత్రాలతో పాటు సంబంధిత ఎంపీడీఓ ఆఫీస్లో లేదా ప్రజా పరిపాలన కేంద్రం మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలన్నట్టు ఇదంతా అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని ఫిలప్ చేసుకొని అంటే OBMMSలో రిజిస్టర్ అయిపోయిన తర్వాత నేను చెప్తున్నాను. OBMMSలో రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇది నింపిన తర్వాత మీ యొక్క ఫోటోతో తీసుకెళ్ళి మీ యొక్క మున్సిపల్ కార్యాలయంలో ఎంపీడీఓ ఆఫీసులు ఇస్తే వాళ్ళు అనేది వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట. ఈ విధంగా అనేది ప్రాసెస్ ఉంటుంది. మీకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తారనేది తెలుసుకోవడానికి నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కంప్లీట్గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మీరు మాత్రం ఈ విధంగా చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జర్నీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.